మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. మొన్న కరోనా, నిన్న బర్డ్ ఫ్లూ, ఈరోజు జీబీ సిండ్రోమ్. అసలు ఏంటి జీబీ సిండ్రోమ్? ఇది కరోనా కన్నా ప్రమాదకరమా, లేకపోతే బర్డ్ ఫ్లూ లాగా ఇది కూడా ఒక వైరస్, లేకపోతే ఫ్లూకి సంబంధించిందా? సో ఇది జీబీ సిండ్రోమ్ వల్ల చాలా వరకు ప్రజల్లో చాలా సందేహాలు, భయాలు నెలకొన్న నేపథ్యంలో అసలు ఏంటి ఈ జీబీ సిండ్రోమ్, దీని వ్యాధి ఇది ఏ విధంగా ఉంటుంది, ఇది వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విశాఖ జిల్లా కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ గారు మన దగ్గర ఉన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ గారు అడిగి అసలు జీబీ సిండ్రోమ్కి సంబంధించి దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం. సార్ నమస్తే సార్, సూపరింటెండెంట్ సార్. సో అసలు ఏంటి సార్ ఈ జీబీ సిండ్రోమ్ అనేది? జీబీ సిండ్రోమ్ అంటే ఇట్ ఇస్ ఏ గులియన్ బారీ సిండ్రోమ్. ఓకే. ఈ గులియన్ బారీ సిండ్రోమ్ అనేది మన బాడీలో ఉండే నరాలకి ఉండే ఒక షీత్ మీద అది ఎఫెక్ట్ చేసి ఆ షీత్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకే. ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు వచ్చేది ఏంటంటే పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ సిస్టమ్ మనకే ఎగనిస్ట్గా యాంటీబాడీస్ తయారు చేసి దాన్ని మనం ఏవైతే ఉన్నాయో మన నరాల పైన ఉండే పొరని మైలిన్ అంటాం, ఆ షీత్ని డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది. అది జరగడం వల్ల మన నరాలు చచ్చుబడి మన చేతులు, కాళ్ళు ఇవన్నీ పనిచేయకుండా అవ్వడం అనేది జరుగుతుంది. దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సార్? ఈ జీబీ సిండ్రోమ్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? జీబీ సిండ్రోమ్ తాలూకా లక్షణాలు మనకు మామూలుగా సింపుల్గా ఎర్లీ స్టేజెస్లో మనకి పటుత్వం తగ్గుతుంది, చేతులకి కాళ్ళకి మనకి పటుత్వం తగ్గుతుంది. ఇది వచ్చేటప్పుడు ఒక చెయ్యి నుంచి మొదలయ్యి కంప్లీట్గా అన్ని అవయవాలకి మనకి చేరడం అనేది మొదలవుతుంది. ఇది ఇంతటితో ఆగకుండా కొంతమందిలో ఏంటంటే మనం అన్నం తినాలన్నా మన ఫారింగ్స్ అంటాం, ఆ మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి అన్నం ముద్ద దిగడం కూడా ఒక్కొక్కసారి కష్టం అవుతుంది. ఇంకొకటి మనకి రెస్పిరేటరీ మజిల్స్ ఉంటాయి చెస్ట్ లో, ఆ రెస్పిరేటరీ మజిల్స్ కంపల్సరీ పనిచేయాలి. పనిచేస్తేనే మనం ఊపిరి తీసుకోవడం, ఊపిరి వదలడం అనేది జరుగుతుంది. అవి కూడా ఒక్కొక్కసారి ప్యారలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి రేర్ కేసెస్. మనకి మామూలుగా సామాన్య ప్రజానీకంలో మనం రెగ్యులర్గా ఈ కేసు మీకు ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు మీకు అనిపిస్తుంది, కానీ ఈ కేసు చాలా చాలా పురాతనమైంది. ఈ జీబీ సిండ్రోమ్ అనేది మేము చిన్నప్పటి నుంచి చదువుకున్న దగ్గర నుంచి ఇది ఉంది. ఇప్పుడు మనకి డయాగ్నోస్టిక్ వాల్యూ మనకు పెరిగింది కాబట్టి ఇప్పుడు ఈ సిండ్రోమ్ ని మనం ఎర్లీగా గుర్తించడం అనేది జరుగుతుంది. ఈ జీబీ సిండ్రోమ్ అనేది మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఇది సీజనల్ వ్యాధా, లేకపోతే వైరస్ వల్ల వచ్చిందా, లేకపోతే ఫ్లూ టైప్? కరెక్ట్ గా చెప్పాలంటే మనకి జలుబు వచ్చి ఎలా పోతుందో అలా ఇది పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. ఇది వచ్చి యూజువల్ గా సబ్సైడ్ అయిపోతాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే 1,00,000 మందిని తీసుకుంటే జనాభాని, అందులో ఇద్దరికి వస్తుంది. సో 1,00,000 మందిలో ఇద్దరికి వచ్చే జబ్బు ఇది. ఇది 10 మందికి ఒకవేళ వచ్చింది అనుకోండి, 8 మంది ఏ ప్రాబ్లమ్ లేకుండా వాళ్ళు నయమయ్యి వెళ్ళిపోతారు. రొటీన్ ట్రీట్మెంట్స్ తోటే మనకు నయమయ్యి వెళ్ళిపోతారు. ఇంకో 2% మాత్రం డెఫినెట్ గా అది సీరియస్ గా మనం ఉండడానికి అవుతుంది. సో ఈ సీరియస్ గా తయారయ్యేటప్పుడు మనకి ఏంటంటే కాళ్ళు చేతులు రాకపోవడం, రెస్పిరేటరీ పెరాలసిస్ రావడం, ఇవన్నీ జరిగేటప్పుడు మనకి ఏంటంటే వెంటిలేటర్ సపోర్ట్ ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఉండేటప్పుడు ఉండే హాస్పిటల్లో కంపల్సరీ అడ్మిట్ అవ్వాలి. సో అవి లేని హాస్పిటల్లో అడ్మిట్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. సడన్ గా వెంటిలేటర్ సపోర్ట్ కావాలంటే పరిగెట్టడం అనేది కష్టం ఈ పేషెంట్స్ లో. ఎటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవాలి జీబీ సిండ్రోమ్ వచ్చినప్పుడు? మెడికేషన్ ఏ విధంగా తీసుకోవాలి? మెడికేషన్ మనకి రొటీన్ స్టెరాయిడ్స్ ఇస్తారు ఒకటి, ఇంకోటి ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ఇస్తారు. సో ఇవి ఇస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీస్ పేషెంట్స్ విల్ రికవర్ ఆటోమేటికలీ. మనకి రికవర్ అవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ ఏదైతే ఉందో ఈ జీబీ సిండ్రోమ్ మన విశాఖలో ఒక 5 కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ స్టేటస్ ఏ విధంగా ఉంది సార్? మనం ఒక 1 year స్టాటిస్టిక్స్ మనం తీసుకున్నా మన కింగ్ జార్జ్ హాస్పిటల్కి ఆన్ యావరేజ్ ఒక 10 కేసులు నెలకు వస్తాయి. నెలకి జీబీ సిండ్రోమ్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 8 కేసెస్ రికవర్ అయిపోయి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరికి పేషెంట్స్కి ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. ఒక 1 or 2 కేసెస్కి ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది ఉండి కొంతమంది ఆ ఇబ్బంది నుంచి కోలుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. చాలా స్ట్రగుల్ అయ్యి. నార్మల్ వ్యాధుల ఇది అంటువ్యాధి కాదు కదా? ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ అంటువ్యాధి కాదు. ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. వాళ్ళలో బాడీలో ఉండే కణాలే వాళ్ళకి
ఎగనిస్ట్గా పనిచేసి ఈ సిండ్రోమ్ అనేది రావడం అనేది మీరు చెప్పిన దాన్ని బట్టి యాంటీబాడీస్ అంటే తయారు చేసుకోకుండా ఈ ఏదైతే ఈ జీబీ సిండ్రోమ్ ఉందో లోపల అది దాన్ని ఫైట్ చేసుకుంటుంది మన ఓన్ బాడీ యాంటీబాడీస్లో. నరాలకి ఉండే పై లేయర్ మైలిన్ అని ఉంటుంది, దానికి డిస్ట్రాయ్ చేసే కణాలు మన బాడీలోనే తయారవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ మన కేహెచ్లో 5 ఉన్నారు, వాళ్ళ పొజిషన్ ఏ విధంగా ఉంది సార్? సో మన దగ్గర 5 పేషెంట్లు ఒక్క మెడిసిన్ వార్డులోనే ఉన్నారు. ఇది మెడిసిన్ అంటే పెద్దవాళ్ళనే మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ ఇది చిన్నపిల్లల్లో కూడా రావచ్చు. ఓకే, చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ చిన్నపిల్లల్లో వచ్చేటప్పుడు మనం సేమ్ తగిన ట్రీట్మెంట్ అది తీసుకోవాల్సి వస్తుంది. తీసుకుంటే యూజువల్గా వీళ్ళలో కూడా ఈజీగా రికవర్ అవడం అనేది జరుగుతుంది. బట్ చిన్నపిల్లల్లో రావడం కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఓకే, తక్కువగా ఉంటుంది. సో ఈ జీబీ సిండ్రోమ్ పక్కన పెట్టిన ఇప్పుడు బర్డ్ ఫ్లూని తీసుకుందాం. ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి అసలు ఇది ఒక ఫ్లూ ఇన్ఫెక్షన్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. బర్డ్ ఫ్లూకి సంబంధించి మన వైజాగ్లో నిజంగా కేసులు అయితే రాలేదు. మన దగ్గర కేసులు అయితే ఏం లేవండి. వీటి గురించి మీరు కంగారు పడే ప్రజల ఏమి దాని గురించి గాబరా పడాల్సిన అవసరం లేదు. ఈవెన్ మన జీబీ సిండ్రోమ్ కూడా మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ హాస్పిటల్లో అన్ని వసతులు ఉన్నాయి, అన్ని కావాల్సిన డ్రగ్స్ ఉన్నాయి, మేము ఇస్తాము. ఈ రోజు రౌండ్స్ వేసి కూడా చూసాం. 5 పేషెంట్స్ వైబుల్ గానే చక్కగానే ఉన్నారు. సో ఈ పేషెంట్స్ స్టేబుల్ గానే ఉంటారు. ఓకే, మనం ట్రీట్మెంట్ రికవరీ అవ్వడం మాత్రం ఎక్కువ రోజులు పడుతుంది. ఎంత టైం పడుతుంది? ఆ ఎక్కువ రోజులు పట్టడం అనేది మనకు కొంతమందికి ఒక 2 weeks 3 weeksలోనే రికవర్ అవ్వచ్చు, కొంతమంది 6 months అయినా రికవర్ అవ్వకపోవచ్చు. ఓకే, సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో గ్రాడ్యువల్గా దీస్ పేషెంట్స్ రికవర్ అయ్యి మనకి నార్మల్ స్టేజ్కి వస్తారు. నేను అసలు ఈ జీబీ సిండ్రోమ్ కారణం పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ దానివల్ల ఇవన్నీ వస్తాయి. సో అందుకే ఏంటంటే ఇది అంత ప్రజలు కంగారు పడిపోవాల్సినంత ర్యాంపెంట్గా అయితే ఇదేం లేదు. అంటే మీరు చెప్పింది కరెక్ట్ అయింది. ఆఫ్టర్ కరోనా తర్వాత అదిగో పులంటి ఇదిగో మేక అనేటట్లు ప్రజలందరూ కూడా ఏ చిన్నది వచ్చినా కూడా ఏదో అయిపోతుంది. కరోనా టైంలో కూడా చాలా మంది అట్లనే చనిపోయారు. సో ప్యానిక్తోనే చాలా మంది వరకు చనిపోయారు. సో అట్లానే ఇది మనం ఏంటంటే ప్రజలు కంగారు పడకూడదనే ఉద్దేశంతో మెయిన్ ఇది అంటువ్యాధి అని భయపడి ఆ వచ్చిన పేషెంట్ని మనం ఒక్కొక్కసారి చూడడానికి ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడవచ్చు. ముందు వాళ్ళకి తెలియాల్సింది ఇది అంటువ్యాధి కాదు. 100% వాళ్ళు ఎర్లీగా హాస్పిటల్కి తీసుకెళ్తే ట్రీట్మెంట్తో 80 to 90% ఆఫ్ దీస్ పేషెంట్స్ విల్ రికవర్ అండ్ దే విల్ గో హ్యాపీలీ టు ద హోమ్. అసలు ఫైనల్ ఈ లక్షణాలు ఏ విధంగా సార్? ఫస్ట్ పేషెంట్స్కి జీబీ సిండ్రోమ్ వచ్చిందని ఎట్లా తెలుసుద్ది అసలు ఆ పేషెంట్కి? ఏం లేదు సార్, ఇది వచ్చిన వాళ్ళకి వీక్నెస్ వస్తుంది ఫస్ట్. ఈ వీక్నెస్ వచ్చేటప్పుడు మీకు తెలియకుండా మీకు తెలుస్తుంది మీ బాడీలో ఇది నాకు పట్టుత్వం దొరకట్లేదు, ఈ చెయ్యి ఒక పని చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సో ఒక చేతితో మనకు మొదలైనప్పుడే మనం డాక్టర్ని సంప్రదించాలి. ఓకే, సో అది గ్రాడ్యువల్గా స్ప్రెడ్ అవ్వడం అనేది 1 by 1 స్ప్రెడ్ అయ్యి అన్ని భాగాలకి వెళ్తుంది. సో అర్లీగా మీకు ఎప్పుడైతే ఒక చెయ్యి మనకి పనిచేయడం అనేది కొద్దిగా డిఫికల్ట్గా ఉంది, ఇది ఇంతకుముందు మనం రాయగలుగుతాం, ఇప్పుడు రాయలేము, డిఫికల్ట్ అనిపిస్తుంది. ఇంతకుముందు మనం అన్నం పట్టుకోగలం, అది పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్ పట్టుకోవాలంటే అది ఇబ్బందిగా ఉంటుంది, చెయ్యి లేపడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇటువంటివి ఏమైనా ఉంటే అలా కాలుకైతే కాలు కూడా అదే పరిస్థితిలో ఉంటుంది. ఇటువంటివి మనకి ఇమ్మీడియట్గా వచ్చిన లక్షణాలు వచ్చిన వెంటనే రావాలి. ఓకే, హాస్పిటల్కి వస్తే ఇమ్మీడియట్గా దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా రికవర్ అయ్యి చక్కగా బయటకు వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ సార్ సూపరింటెండెంట్ గారు. థ్యాంక్ యూ, మంచిగా తెలిసారు. ప్రజలకి వాళ్ళలో నెలకొన్న అపోహలన్నీ కూడా తొలగించే విధంగా ఈరోజు మీరు చెప్పారు. ఇది జీబీ సిండ్రోమ్ అనేది అందరూ అనుకున్నట్లుగా ఒక ప్రమాదకరమైన వ్యాధి లేకపోతే ఒక అంటు వ్యాధి కాదు. సో ఇది వచ్చిందంటే మన నరాల్లో పట్టుత్వం తగ్గుతుంది, మన చేతుల్లో పట్టుత్వం తగ్గుతుంది. సో దీన్ని వచ్చినప్పుడు కేర్ తీసుకుంటే మెడికేషన్ తీసుకుంటే మంచిగా హాస్పిటల్లో జాయిన్ అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక వారం రోజుల్లో రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అదేవిధంగా దీన్ని అలసత్వం చేసినా కూడా కొంతవరకు ప్రమాదకరం. ఇదైతే అంటువ్యాధి కాదు, ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా సూపరింటెండెంట్ గారు చెప్తున్న సందర్భం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ రాజేష్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.